హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మేమందరం హనుమంచిపల్లి గ్రామంలో ఉన్న గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అందరం కలిసి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయాన్ని దగ్గరికి వెళ్తున్నాము. హనుమంచిపల్లి గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయము అప్పుడు వెనకట 55 సంవత్సరాల క్రితం స్వామివారు ఒకళ్ళ కల్లోకి వచ్చి, నేను ఇక్కడ ఈ రావి చెట్టు దగ్గర ఉన్నానను, నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని స్వామివారు చెప్పారట. ఇది నాకు తెలీదు, మా మావయ్య గారిని అడిగితే చెప్పారు. స్వామివారిని అప్పటి నుంచి ఈ ఊరి ప్రజలు మొత్తం అందరూ చాలా భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి హారతులు, టెంకాయలు అవన్నీ సమర్పిస్తారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు దగ్గర వెళ్ళి ఏదైనా అనుకున్నది జరుగుతుందండి. ఈ స్వామివారి గుడి పాతబడిపోయిందని చెప్పేసి ఊరి ప్రజలందరూ కలిసి చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఊరి ప్రజలందరి సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. స్వామివారి అన్నదానం కూడా ఏర్పాటు చేశారు ఊళ్ళో అందరి సహకారంతో. ఒక పక్క మగవాళ్ళకి, ఇంకో పక్క ఆడవాళ్ళకి. స్వామివారికి ఏది అనుకుంటే అది జరుగుతుందని ఊరి ప్రజలందరూ గట్టి నమ్మకం స్వామివారి మీద. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి గురించి ఎవరికైనా తెలుసు. ఆయన కాలచక్రాన్నే రాసిన వ్యక్తి ఆయన. చూడండి, అన్నదానం ఎంతో చక్కగా జరిగింది ఊర్లో. మేమందరం ఫోటోలు దిగాము. చక్కగా రెడీ అయ్యి స్వామివారి దగ్గరికి వెళ్ళాము. అన్నదానం కూడా చాలా చక్కగా జరిగింది. స్వామివారి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ చక్కగా భోజనాలు చేశారు. మేమందరం భోజనం చేసి వచ్చి మా ఇంటి దగ్గర కూర్చున్నాము అందరం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.